ఏదైతే రామోజీరావు గారు ఈనాడు చీఫ్ ఎడిటరు చనిపోయారో ఆయనకు మనం 2 నిమిషాలు మౌనం పాటించి అలాగే పుష్ప అక్కడ పూలు చల్లి తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. అందరు లేచి నిలబడి మౌనం వహించారు. అందరికీ నమస్కారం, శుభ మధ్యాహ్నం. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఈరోజు ఉర్దూ మస్కాన్ చార్మినార్ ఏరియాలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తూ, వేదిక నిర్వహించినటువంటి పెద్దలు, తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ముఖ్య సలహాదారుగా, మాజీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా, అపారమైనటువంటి అనుభవం కలిగిన ఉప్పల్ లక్ష్మణ్ గారి ఆదేశాలతో, వారి యొక్క సహాయ సహకారాలతో, సలహా సూచనలతో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ముందంజలో నడుస్తూ ఉంది. మన జర్నలిస్టుల సమస్యలు ఏమన్నా కూడా సంఘం తరపున కానీ లేదా పర్సనల్గా అయినా సరే నాకు అవసరం ఉంది అని అంటే ఏ టైంలో అయినా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి వారికి చేతులిస్తున్నటువంటి మన లక్ష్మణ్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే మోహన్ అన్న గారు మన మాజీ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే కాసిం భాయ్ వైస్ ప్రెసిడెంట్, సంపత్ గారు, అలాగే ఖలీల్ భాయ్ మొహమ్మద్ ఖలీల్ మన ట్రెజరర్ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్, అలాగే షేక్ డాక్టర్ హసీనా గారు, అలాగే అందరికి కూడా ఈనాటి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏంటంటే ప్రతి మీటింగ్ మనకు జరుగుతుంది. మీటింగ్ జరిగినప్పుడు మాత్రం మనము అక్కడ మీటింగ్ పెడదాం, ఇక్కడ మీటింగ్ పెడదాం అని చెప్పేసి మీటింగ్లో చెప్పడము, ఆ తర్వాత ఫోన్లు చేసినా కూడా ఫోన్ రెస్పాన్స్ కూడా సరిగ్గా ఉండడం లేదు. మనకు అసోసియేషన్ స్ట్రెంగ్తన్గా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడడానికి కానీ, ప్రభుత్వం మెడలు వచ్చి మన పనులు చేసుకోవడానికి కానీ సులభతరం అవుతుంది. మనమంతా కూడా ఈ మన అసోసియేషన్ స్ట్రెంత్ పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, కోఆపరేట్ చేయాలి. లాస్ట్ టైం అంటే మనకు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మనం డైరెక్ట్ గా ఎవరైనా మన మినిస్టర్ కలవాలన్నా కన్సర్న్ మినిస్టర్ వచ్చేసి సీఎం దగ్గర ఉండడం వల్ల మనం ఎప్పుడు కలవలేకపోయాం, కలిసి అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితులు లేవు. అక్రిడేషన్ కమిటీలో మనల్ని చైర్మన్ మెంబర్స్ జాయిన్ చేయాలని చెప్పేసి రికమెండేషన్ చాలా సార్లు ఇవ్వడం జరిగింది. గౌరవనీయ బండారు దత్తాత్రేయ గారు రికమెండ్ చేశారు. అలాగే మన గవర్నర్ గారు కూడా మన రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా అప్పుడు కేసీఆర్ పంపించడం జరిగింది. అయినా కూడా ఎటువంటి కదలిక రాలేదు, ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనం డైరెక్ట్ వెళ్ళి కలిసి మాట్లాడాలన్నా ఎవరు మనకు అందుబాటులో లేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండడం, ఏదైనా సమస్య ఉందంటే త్వరగా మనకు స్పందించే లేదా కలిసే అవకాశాన్ని మనకి ఇస్తున్నారు. సో ఇప్పుడైనా మనం అంతా కూడా సంఘటనగా మనం బలోపేతంగా ఉంటూ మన సమస్యలు, రకరకాల సమస్యలు అందరికీ తెలిసిందే. సో ఈ సమస్యల్ని మనము పరిష్కరించుకోవాలంటే
మనకు ముఖ్యంగా కావాల్సిందంటే ప్రతి జిల్లాలో ఇందాక అనుకున్నట్టుగా అక్రిడేషన్ కమిటీలో మనకు కావాలనుకున్నా కూడా ప్రతి జిల్లాలో కూడా మనకు మన మెంబర్స్ ఉండాలి. ఇంతమంది ఉన్నాము, ఒక 20 మెంబర్స్ ఉన్నారా, 50 మెంబర్స్ ఉన్నారా, 100 మెంబర్స్ ఉన్నారా అంటే మన యూనియన్ అక్కడ ఉంది అనేది మనం చూపించుకుంటే రేపొద్దున మనము ఈ అక్రిడేషన్ కమిటీలో మనకు ప్యానెల్ మెంబర్గా తీసుకోవాలనుకున్నా ఏం చేయాలన్నా కూడా మనం చూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. కాబట్టి ఇక నుంచైనా మనము మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా నిజంగానే మనం చేద్దాం. నల్గొండలో కమిటీ వేద్దాం, లేకపోతే ఖమ్మంలో కమిటీ వేద్దాం, ఏ జిల్లాలో కమిటీ వేద్దామన్నా కూడా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. మీతో పాటు నేను వస్తాను. ఊరికే మాటలు కాకుండా మనము ఈ 4-5 నెలల్లో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ని బలోపేతంగా చేద్దామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడు చెప్పినా కూడా ఒక 15 days ముందు మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఒక డేట్ మనం ఫిక్స్ చేసుకున్నాం, గ్రూప్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. దాని ప్రకారం ముందుకు సాగుతూ మన ఈ అసోసియేషన్ ని బలోపేతం చేసుకుందాం. మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. చాలా సమస్యలు ఉన్నాయి. బస్ పాస్ నుంచి మొదలు పెడితే అక్రిడేషన్ కావాలి, అక్రిడేషన్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటి గురించి అయితే మనం వేరే రకంగా మనం ప్రయత్నం చేస్తున్నాం, వేరే హౌసింగ్ సొసైటీ ద్వారా. అట్లాగే అంటే మన జర్నలిస్టు పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఇతర సమస్యలు చాలా ఉన్నాయి కదా. ఆ సమస్యలన్నీ మనం పరిష్కరించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం అందరికి కూడా కలిసి కట్టుగా మాట్లాడుకొని సమిష్టిగా కృషి చేస్తే ఖచ్చితంగా మనం విజయవంతం అవుతాం. మన సమస్యలు మనం పరిష్కరించాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాజీ అధ్యక్షులు మోహన్ అన్న మాట్లాడవలసిన కోరుచున్నాను. గౌరవనీయులు పెద్దలు లక్ష్మణ్ గారు, తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రమణారావు గారు, హసీనా గారు, కాసిం గారు, ఖలీల్ గారు, సంపత్ గారు, సోదరులు, ఇక్కడ మేమంతా కూడా సమావేశమైనము. మీరు ఇప్పుడే సెలవిచ్చినారు, మేమంతా ఎక్కడ పిలిచినా అక్కడ ఏ జిల్లాకి రమ్మంటే ఆ జిల్లాకు వస్తానని. మీరు ఇచ్చిండ్రు, కానీ ఇక్కడ యూనియన్ యొక్క ఆర్థిక పరిస్థితి అంటే నేను గమనిస్తున్నా ఏమి బాగలేదు. బుద్ధ వల్ల ఎట్లా నడుస్తుంది, ఏమి నడుస్తుంది, కరెంటు బిల్ ఏంది, టెలిఫోన్ బిల్ ఏంది, లక్ష్మణ్ గారు ఏం చేస్తున్నారు, సొంతం కడుతున్నాడా లేకుంటే మీ దగ్గర చందాలు వసూలు చేసి కడుతున్నాడా? ఎవరైనా మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని మాట్లాడుతున్నాం మనం. అక్రిడేషన్ కమిటీలో కావాలి, నాకు కార్డులు కావాలి, నాకు ఇళ్ళు కావాలంటే ఇవాళ 100 మంది 200 మంది వచ్చారు. డబ్బులు కావాలంటే ఒక్కరు కనపడరు మళ్ళీ మనకు. అది మీరు దయచేసి మీరంతా కూడా ఏదైనా డబ్బు ఫైనాన్షియల్ గా యూనియన్ లో ఏదైనా ప్రోవ్ చేస్తే ఏదైనా మనము సాధించుకోవచ్చు. ఇప్పుడు ఒక ధర్నా చేయాలంటే కూడా డబ్బులు కావాలి, ఎక్కడైనా పోవాలన్నా డబ్బులు కావాలి, ఒక మంత్రిని కలవాలన్నా డబ్బులు కావాలి, ఎక్కడ పోవాలన్నా కూడా ముఖ్యమంత్రిని కలవాలన్నా డబ్బులు కావాలి. ఇప్పుడు డబ్బులు లేని మనకి ఏ పని జరగదు. కనుక మీరందరూ కూడా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ను మీరు మహాత్మా గాంధీ ఈ సొసైటీ కనీసం 12 సంవత్సరాల కింద చేసిన సొసైటీ అది ఆ సొసైటీని మళ్ళీ బతికించి దాన్ని కింద మీద చేసి దాన్ని ఏదో చేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని పునర్జన్మని ఇచ్చినట్టు అయిపోయింది. అదేవిధంగా ఆఫీస్ గురించి కూడా ఫైనాన్స్ ఇప్పుడు లక్ష్మణ్ సాబ్ ఆ సందర్భంలో మళ్ళీ మ్యాగజైన్ తీయాలని మీకు అందరికీ తెలుసు, వాట్సాప్ లో పెట్టాను. మరి మ్యాగజైన్ తీయాలన్నా కూడా మ్యాగజైన్ తీయడానికి ఎవరైనా ముందుకు వస్తారా? వచ్చినప్పుడు వాళ్ళకు మనం సహకరించి ఫైనాన్షియల్ సోర్సెస్ ను ఇంప్రూవ్ ఎట్లా చేసుకోవాలి అనేది మనకు ముందర ఉన్న పెద్ద సమస్య. మరి ఏదైనా లిస్టులు తయారు చేస్తే ఎవరిదైనా పోవాలంటే లక్ష్మణ్ సాబ్ గారు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ రమ్మంటే, ఏ జిల్లాకి రమ్మంటే వస్తాడు, ఏ ఊరికి రమ్మంటే వస్తాడు, ఎవరి దగ్గర రమ్మన్నా కూడా వస్తాడు. కనుక మీరు దయచేసి నేను మనవి చేయడం ఏంటంటే, మనకు డబ్బు ఉంటేనే అన్ని పనులు అవుతాయి. డబ్బు లేకుంటే ఏ పని కాదు. అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవన్నీ మనకు కామన్. ఇవన్నీ కూడా ఆ అక్రిడేషన్ కమిటీలో మనం ఎవరిని పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఆ పెట్టిన వాళ్ళ దగ్గర మనం పైసలు తీసుకుంటే ఎట్లుంటుంది, మనం బదనాం అయిపోతాం. వీళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వీళ్ళు మనకు ఇష్టమంటున్నారు, పైసలు అడుగుతున్నారు. మీరు యూనియన్ మనం ఏ విధంగా నడుపుకోవాలి అని ఒక్కడు ఎట్లా నడిపితే ఎన్ని సంవత్సరాలు మీరైతే చూస్తున్నారు కదా. లక్ష్మణ్ సాబ్ ఏం చేస్తున్నాడు, ఏమన్నా డబ్బులు అడిగిందా, ఎవరితో తెచ్చిండా?
ఎట్లా నడిపే సొంతంగా జేబు నుంచి పెడుతుంటే ఇంట్లో అందరు తిడుతున్నారు, కొడుకు తిడుతుంటాడు, భార్య తిడుతుంటే అందరు ఎందుకు నీకు ఈ యూనియన్ ఎందుకు ఇదని. ఆయనకేమో పిచ్చి, అంటే మనకు చేయాలి ఏదో ఒకటి చేయాలని. మీరు ఫైనాన్షియల్ గా కొంచెం ముందుకు వచ్చి అందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి ఇంత డబ్బు ప్రోక్ చేసుకుంటే ఆ వచ్చే ఇంట్రెస్ట్ తోటో లేకుంటే ఇంకేదైనా బిజినెస్ పెట్టో ఏదైనా దాంట్లో పెట్టి మనం చేస్తే బాగుంటుంది. ఆ మ్యాగజైన్ కూడా ఒకసారి చూడండి, మరి ఎవరు ముందుకు వస్తే ఆ మ్యాగజైన్ తీస్తే కూడా మనకు ఆ మెంబర్షిప్ చేసి దాంట్లో ఏదైనా డబ్బులు ప్రోగ్ చేసుకొని చేస్తే బాగుంటుంది. ఈ విధంగా నా పర్సనల్ అన్నట్టు ఇది నేను చెప్పేది. నేను చూస్తున్న ఎన్నోసార్లు కరెంట్ బిల్లు కట్టిండ్రు, నేను కూడా కట్టినాను. కానీ ఏం చేస్తాను చెప్పు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కాదు, 7 ఏళ్ల నుంచి కట్టుకుంటూ వస్తున్నాం. కనుక మీరు దయచేసి ఆలోచన చేయండి, సీరియస్ గా ఆలోచన చేయండి. ఫైనాన్షియల్ మ్యాటర్ కనుక బుద్ధ భవన్ ఎట్లా నడుస్తుంది, ఆఫీస్ ఎట్లా నడుస్తుంది. ఇప్పుడు ఈయనే ఉన్నాం మనం, పొద్దుగాల ఇంత హౌసింగ్ సొసైటీ అంటే ఛాయ్ దాపా స్థితిలో లేదు. మనం ఇవ్వాల ఎట్లకెళ్ళి దాపుతాం చెప్పు, మన దగ్గర డబ్బే లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక మీరు దయచేసి ఇది ఆలోచన చేసి ముందుకు నడవాలని చెప్పి నేను మనతో చేస్తున్నాను. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కాసిం గారిని మాట్లాడుతుందో కూర్చున్నాను. साथियों को सलाम, गैस पे जो बैठे हैं बड़े लोग उनको भी शुक्रिया। जैसा जो है ये लोग बोले भाई स्ट्रेंथ बढ़ाए बगैर कोई काम नहीं कर सकते जब तक स्ट्रेंथ नहीं बढ़ी है। जंग जीतने को जा रहे हैं, जंग लड़ने जा रहे हैं, और जो अगर कमजोर है बादशाह भी गायब हो जाता, फौज भी गायब हो जाए। जब तक फौज मजबूत नहीं रहती चलाने वाला के आगे नहीं बढ़ सकता, कमजोर पड़ जाता। कोई भी काम करने से पहले अपने स्ट्रेंथ को बढ़ाना मेन। अगर गवर्नमेंट को कुछ काम हमारा बनाना है, 2-4 जने जाके कुछ नहीं कर सकते, कोई काम हल नहीं होता आपका, कोई सुनने वाला भी नहीं। अगर एक मुश्त हो जाए, एक यूनिटी बन जाए, एक 100 आदमी जाके कराओ, आप 100% काम होता। हर छोटे मोटे चीजा जो है एक दूसरे की शिकायत है कि भाई बाजू रखो, सब यूनियन में आओ, यूनियन के सहारे से आगे बढ़ो, सब मिलके, सबकी तकलीफ हमारी तकलीफ, हम लोग करने को तैयार हैं। पूरे स्टेट पे जितने भी बड़े लोग बैठे हुए हैं सब आगे बढ़ने को तैयार हैं। आप लोग भी हमारी हिम्मत के सामने आओ भाई, हिम्मत बढ़ाओ हमारी, आगे बढ़ेंगे। तुम्हारा छोटा मेरा बड़ा यूनियन, मेरा वो यूनियन, तो अलग 10-10 दुकाना नहीं भाई, एक जगह आओ, एक यूनिट पे आओ, एक प्लेटफॉर्म पे आओ, पूरे अपने अपने जो भी है पर्सनल है, मगर यहाँ पे यूनिट को बढ़ाओ तो अपने काम बन सकते। दूसरों को देख रहे हैं 10-10 साल से लगे पड़े हुए लोग, पैसे भर के 3-3, 4-4 लाख रुपए भर के, वो गवर्नमेंट तो किसी की सुनी नहीं। ये गवर्नमेंट सुनने को तैयार है, थोड़ा बहुत यहाँ पे अपनी स्टेट बताना है। और हमारी हर वो कमजोरी, हमारी जो प्रॉब्लम्स है, जैसे मेडिकल है, रेलवे का पास दे दिए, IMPR में सबको काटा चिपका दिए, कोई लाइन में बिठा रहा, कोई नहीं बिठा रहा लाइन में, कोई लाइन में जा नहीं सक रहे। अब अंदाजा लगाइए आप जनरेशन के साथ क्या क्या हो रहा। वहाँ लड़ते बोल के क्या कर रहे हैं, रेल का पास थे, अब वहाँ गए तो क्या बोल रहा, ऑनलाइन नहीं हुआ बोल रहा, क्या कर रहे हैं उसके बारे में, कुछ भी नहीं कर रहे हैं। ना कहीं सफर कर सकते थे, पहले अच्छा था, आंध्रा तेलंगाना हर जगह जा सकते थे, ऑल इंडिया फिर सकते थे, मीटिंगों में अटेंड कर सकते थे, समझा। उसके मुद्दे पर लड़ेंगे। और हमारे डिस्ट्रिक्ट हैं तेलंगाना के कई लोगों को हम बोल रहे हैं भाई आप मीटिंग रखो, हमको बुलाओ, मेंबर्स को बढ़ाओ, हम आगे कॉन्टेस्ट हम आते भाई, पूरे आते हैं, जो आप बुलाओ आते, आज रात को आने को तैयार है, आगे बढ़ना ना। कोई भी पोस्टर ले ले रहे, काम आने हो रहे, पोस्टर ले ले रहे, गायब हो जा रहे, क्या है भाई। अरे मजाक हो गया भाई। यूनियन में स्ट्रेंथ होना, जबानी पाबंदी, यूनिटी, ये मस्त चीज़ा आज के जमाने में जरूरी है। और गवर्नमेंट अपने हिसाब से थोड़ी ठीक है तो इससे हमारे काम करवा सकते हैं। आज मैं आपसे यही रिक्वेस्ट करूँगा भाई, हमारे पूरे जितने भी छोटे मोटे पूरे प्लेटफॉर्म पे आए, यूनिट बनी। कोई भी क्या पूछता है भाई क्या है तुम्हारा यूनिट, कोई मीटिंग नहीं, कुछ नहीं, मीटिंग में अज्ञा नहीं, आना ना सब, सबकी तकलीफ हमारी तकलीफ, सब मिलके प्लेटफॉर्म पे आओ, हमारा काम पूरा होगा इंशाल्लाह। अल्लाह की मदद से हर वो आदमी को फायदा होगा, मैं ये कहना चाहूँगा। थैंक यू कासिम साहब। आपको बात करेंगे जर्नलिस्ट एसोसिएशन जिसका मुल्हक NUJ से है,
माय डियर जर्नलिस्ट फ्रेंड्स, मेरे साथी ब्रदरों और भाइयों, आज जो एग्जीक्यूटिव मीटिंग चल रही पूरे स्टेट की, हमारे ब्रांचेस पूरे तेलंगाना में कायम होने वाले हैं इंशाल्लाह। थोड़े जगह हुए, बीच में कोशिश चली निजामाबाद के अंदर और कामारेड्डी के अंदर और खम्मम में बीच में जाकर करे, और नलगोंडे के अंदर भी इंशाल्लाह काम होगा, और 33 डिस्ट्रिक्ट जो बने वहाँ भी काम होगा, और नलगोंडे के साथ भी ऐसा भी हम बैठे हुए हैं। ये काम हम सबकी जिम्मेदारी समझ के करना है। लोग करते हैं गिले शिकवे, आज तेलंगाना जर्नलिस्ट एसोसिएशन का काम देखते जाइए। आज जो यूनियन थी, जो पहले से आज से 1-1.5 महीना पहले जनाब उपला लक्ष्मण साहब चेयरमैन एडवाइजरी कमेटी और साबिक प्रेस काउंसिल मेंबर के जेरे तमाम वेंकट रमना साहब सदर, कासिम साहब वाइस प्रेसिडेंट और दीगर हजरात, खलील भाई जो ट्रेजरर है, हम सब मिलके और दीगर अरकान मेंबर समझाकर सेक्रेटरीट में तेलंगाना जर्नलिस्ट एसोसिएशन की तरफ से नुमाइंदगी करे, मेमोरेंडम दिए। మేము ఉప్పల లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో సార్ కూడా వచ్చిండు, అన్ని మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ పిఏ రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఒక మెమోరాండం ఇచ్చినాము. దానికి ఇంకా సమాధానం రాలేదు. 3-4 సార్లు మేము సెక్రటరీకి పోయినాం సచివాలయంకు, అక్కడి నుంచి కూడా అది రాలేదు. ఈవెన్ మన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కూడా వినతి ఇచ్చినాం, మెమోరాండం ఇచ్చినాం, అక్కడి నుంచి కూడా రాలేదు. కాబట్టి आज जो हमारा तेलंगाना जर्नलिस्ट एसोसिएशन इसकी तारीख है, ये तारीख ऐसी है कि उस जमाने में जब था हमारा 2 स्टेट मिलके थे, तेलंगाना और आंध्रा, जर्नलिस्ट एसोसिएशन ऑफ आंध्र प्रदेश, उस वक्त एक्रेडिटेशन कार्ड के लिए रुकाया जाता था। तो आज उस जमाने में पूरे आंध्र प्रदेश से लेकर कम से कम 7,000 आदमी सेक्रेटरीट के दरवाजे में गए, जद्दोजहद करे और धरना दिए हम लोग। उसके बाद पूरे आंध्र प्रदेश में 16,000 कार्ड मिले। सुने, ये खास खूबी हमारी जात की है और इसके खिलाफ बहुत लोग काम करे, हमारे जात के लिए रुकाए, कई लोग नहीं देना बोल के इसमें जर्नलिस्ट वो है मुख्तलिफ वो एक मैगजीन निकाले, हमारा जर्नलिस्ट एसोसिएशन समाचार, जर्नलिस्ट समाचार है मैगजीन, हम उसमें जवाब दिए उसको। आज वो है कि नहीं, सुने प्रेस अकादमी में बाकी वहां भी धरना दिए। ये सब उपला लक्ष्मण साहब की सदारत में हुआ, जिनके काबिल कदर कारनामे हैं। वो साबिका प्रेस काउंसिल मेंबर थे और एक साबिका एनयूजी के प्रेसिडेंट भी थे लक्ष्मण साहब। तो आज हमारे जो जर्नलिस्ट भाई है ना, तकरीबन एनयूजी के मीटिंग के मेंबर थे, काउंसिल मेंबर थे, वो पूरे लोग आए और एक स्पेशल मीटिंग हुई थी। हम रिप्रेजेंट करके खलील भाई, हम लोग लक्ष्मण साहब के तरफ में जनाब यूसुफ फादरी साहब को रिप्रेजेंट करे थे, जो ऑल इंडिया के जर्नलिस्ट की मीटिंग में भेजाए हमें, क्योंकि इन लोगों में भी जद्दोजहद आए और इसका साथ थे आप सब लोग। क्योंकि इस वक्त मुख्तलिफ लोगों से आ रहे सर्वे नंबर देंगे, गवर्नमेंट के जमीन खाली है बोल के मुख्तलिफ लोग कोशिश कर रहे। अगर इस सिलसिले में आप लोग दिए तो मुख्तलिफ काम होंगे। इसके साथ साथ हमारे जो प्रॉब्लम्स है, जर्नलिस्टों के बहुत से लोगों को कार्ड नहीं मिले, कई लोगों को हेल्थ कार्ड नहीं मिला और दीगर कार्ड नहीं मिले, रेलवे के कार्ड भी उनको मिलना चाहिए और वहाँ पे काम नहीं हो रहा। एनयूजी की तरफ से फाइट हो रही, तेलंगाना जर्नलिस्ट एसोसिएशन की तरफ से हो रही। हमारी और एक ब्रांच है जहाँ पर जर्नलिस्ट एसोसिएशन ऑफ आंध्र प्रदेश जो आंध्रा में है, वहाँ पे विजयवाड़ा में भी हमारी ऑफिस है, आईएनएक्स थिएटर के पास, वहाँ काम हो रहा और जरा लक्ष्मण साहब के सरकार में ये कोशिशें हो रही है। पूरे आंध्र प्रदेश और तेलंगाना में काम हो रहा। ये मत समझो कि हम लोग फाइट नहीं करने वाले नहीं है, हम लोग फाइट करेंगे, बराबर जद्दोजहद हासिल करेंगे और जमीन भी इंशाल्लाह मिलेगी। सीएम वादा करा, हम लोग जाकर श्रीनिवास रेड्डी साहब से भी मिले, हमारे वेंकट रमना साहब, हम लोग कासिम, हम सब लोग खलील साहब, हम सब मिलकर रिप्रेजेंटेशन दिए, उनसे बात करें, जरूर आपका लेटर भेजिए, हम बराबर काम करेंगे, साथ देंगे, बताए। तो हम इसलिए नायब चीफ उनके लक्ष्मण साहब के सदारत में जरूर इनकलाब आएगा। आप सबके ताउन की जरूरत है और मुख्तलिफ डिस्ट्रिक्टों के अंदर हमारे ब्रांच डालने की जरूरत है, तालुका लेवल के, और उसके सिलसिले में हम काम कर रहे हैं। इसके अलावा हमारी एसोसिएशन का मैगजीन है,
जिसके लिए तुम लोग की ताउन करने की जरूरत है। इसमें इश्तिहार अड्वर्टाइजमेंट देना जर्नलिस्ट समाचार के लिए మీతోని మనవి ఉన్నది ఏంటంటే మా మ్యాగజైన్ ఉన్నది జర్నలిస్ట్ సమాచారం దానికి అడ్వర్టైజ్మెంట్ ఇప్పించడానికి మీరు ప్రయత్నం చేయాలి। ఎందుకంటే మా జాబ్ లో డబ్బు అవసరం ఉంది కాబట్టి మీరు కూడా కోఆపరేట్ చేసి మనందరూ కలిసి దాని గురించి పోరాటం చేస్తాం। జై హింద్। సమస్యలు పరిష్కరించడానికి మనం ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఏ రకంగా కృషి చేయాలి, ఏ రకంగా ముందుకు వెళ్తే మన సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు, మన స్ట్రెంత్ మనం ఎలా పెంచుకోవచ్చు అనే విషయాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది। ఇప్పుడు మన తెలంగాణ జర్నలిస్ట్ సంపత్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను। గౌరవాధ్యక్షులు లక్ష్మణ్ గారికి, అధ్యక్షులు రామ్మోహన్ గారికి ప్రత్యేకంగా ఏంటంటే మన జర్నలిస్ట్ సమస్యల గురించి అందరూ మాట్లాడారు, నేను మాట్లాడేది ఏం లేదు। అయినా కూడా ఏంటంటే మనం అందరం కలిసికట్టుగా జిల్లా యూనిట్ చేసుకొని మెంబర్షిప్ చేసి డ్రైవ్ చేసే వాటికి మనం ముందుకు వెళ్ళాలి। అన్ని యూనియన్లు మనం కూడా అన్ని యూనియన్లు చేయాలని మనం షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పారు। సంపత్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ अपना కలేజ్ సార్ తెలంగాణ అందరికీ నమస్కారం సార్। ఈరోజు మనము టీజీఏ మహాత్మా గాంధీ రెండు మీటింగ్ అయినాయి, చాలా సంతోషము। మన మ్యాగజైన్ టీజీఏ మ్యాగజైన్ చేయాలంటే చాలా మంచి ఖుషి ఉన్నది, అందరూ సహాయం చేస్తాం। మళ్ళీ ఏమంటే మన కరీంనగర్లో టీజీఏది ప్రయత్నం చేస్తున్నాము, మన సంఘాలు ప్రయత్నం చేస్తున్నాము, రెండు దగ్గర ఉన్నాయి। హాఫీజ్ వలీ అహ్మద్ 15 మెంబర్ చేశారు కరీంనగర్లో, మన సంఘానిలో 20 మంది ఉన్నారు। తొందరగా చేయాలని మన లక్ష్మణ్ గారికి, మన రమణ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను। సరే, థ్యాంక్ యూ। सबसे पहले टीजीए जहाँ पर जितने जिम्मेदारान बैठे हैं आप सबका परमिशन मैं चाहूँगा आपकी इजाज़त से। मैं सैयद अखिल हाशमी पीपल न्यूज़ सर्विस का असिस्टेंट डायरेक्टर और प्रोग्रामर और न्यूज़ स्क्रिप्ट भी रेडी करता हूँ। मैं बड़ों से ये कहना चाहता हूँ कि इतना सब हमारे लिए ये कर रहे हैं तो हम लोग का भी काम ये है कि कुछ एक डेट एक तारीख हम लोग फिक्स करके यानी कि 30 दिन में 60 दिन में या 90 दिन में 90 डेज में कुछ करके जो हम लोग एहतजाज करना चाहते हैं धरने के लिए, तो आप लोग डिसाइड करें अगर कि जुलाई में या अगस्त में किसी डेट को हम लोग धरना देंगे, तो वो डेट जब इशू होगा तो हम सबका माइंडसेट होगा। और हम लोग का भी काम ये है कि बड़े जब हमको बोले हैं कि और लोगों को ज्वाइन कराना चाहिए, तो आपका मेरा हम सबका ये कर्तव्य है, ये फर्ज है कि हम नए लोग को भी जोड़े और सब लोगों को अपडेट देना चाहिए हम लोग को कि सर हम आपके साथ है। तो मैं इतना ही आपसे रिक्वेस्ट करता हूँ, निवेदन है मेरा कि आप लोग डेट अगर वो करेंगे हम लोग आपका साथ देंगे। थाली बजाइए एक मरतबा। हम लोग सिर्फ स्पीच सुनने के लिए नहीं आए, सब लोग इतना टाइम दे रहे, हमारा भी कर्तव्य है कि हम बिल्कुल साथ रहना चाहिए और लोग को भी लाना चाहिए। शुक्रिया, धन्यवाद। साहब के ख्यालात से सब मुत्तफिक है। आप सबका फर्ज है कि ताउन करें इस सिलसिले में एसोसिएशन को। आप सबको तमाम लोगों का शुक्रिया अदा करते हैं। నమస్కారం। ఇందాక పెద్ద వాళ్ళందరూ మాట్లాడుతూ చెప్పారు టీజీఏ గ్రూప్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అలాంటి ఎన్ని కష్టాలు వచ్చి ఉపలక్ష్మణ్ గారు ఇంతవరకు తీసుకొచ్చారన్నది మనమందరం కల్లారా చూసాము। అయితే ఇక్కడ మ్యాగజైన్ వర్క్ అని చెప్పారు, మ్యాగజైన్ వర్క్ సంబంధించి బాధ్యతలు వీలైనంత వరకు నేను తీసుకోవడానికి ముందుంటానని చెప్తున్నాను సార్। అదేవిధంగా మ్యాగజైన్ కి సంబంధించి తయారీ ప్రొడక్షన్ అవన్నీ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అవి మాత్రమే సార్ పెద్దలు చూసుకున్నా కూడా మార్కెటింగ్ ఒకటి తీసుకుంటే బాగుంటుంది। అండ్ మ్యాగజైన్ ఏమేమి అంశాలు ఉండాలి ఏంటి, ఒక ఎడిటోరియల్ బోర్డు లాగానో లేదా అడ్వైజరీ కమిటీ లాగానో తీసుకొని మనం ముందుకు వెళ్తే మన సంస్థ తరఫున ఒక మ్యాగజైన్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే అది మనకి ఇంకా ప్లస్ పాయింట్, ఇంకా మనం ఇంకొంచెం ముందుకెళ్ళడానికి బాగుంటుంది। ఇటు ఉర్దూ జర్నలిస్టులు నిజం చెప్పాలంటే బయట జర్నలిస్టుల కంటే కూడా మన సంఘంలోనే ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నారు, కానీ అందరం కలిసి
పని పంచుకోవడంలో వెనకడుగున్నాం. అలా కాకుండా ఇక మీదట మనమందరము పని షేర్ చేసుకున్నట్లయితే మనము లక్ష్మణ్ గారికి తోడుగా ఉంటే సార్ ఇంకొంచెం ముందుకెళ్ళి ఏ విధంగా డెవలప్ చేయాలన్న దాని మీద దృష్టి పెట్టడానికి వీలుంటుంది. కాబట్టి మనమందరం పని షేర్ చేసుకుందాం. నేనంత వరకు మీరందరూ సానుకూలంగా స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఏ కార్యక్రమం చేయాలన్నా అన్న చెప్పినట్టుగా ముందు ఫైనాన్షియల్ గా స్ట్రెంథ్ కావాలి. ఫైనాన్షియల్ బాగుంటే ఏమైనా చేయొచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, ఎవరి దగ్గరికైనా పోవచ్చు, ధర్నాలైనా చేయవచ్చు, మన సమస్యలు మన పరిస్థితులకి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, ఇక్కడ దొరకకపోతే వెళ్ళిపోయిన పట్టుకొని మనం మాట్లాడవచ్చు. ఇవన్నీ చేయాలంటే కూడా మనకు ఫైనాన్షియల్ గా మనము బలవంతంగా అవ్వాలి. సో దాని గురించి మనకున్నటువంటి జర్నలిస్ట్ సమాచారం మన మ్యాగజైన్ ని నడిపితే ఎవరిని మనము ఈ రకంగా చేస్తున్న కార్యక్రమాలకు కానీ మనకు కానీ డబ్బులు కావాలి అని అడిగే పరిస్థితి లేకుండా మన మ్యాగజైన్ కి మనమే అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకుంటూ ముందుకు సాగడానికి అవకాశం ఉంది. సో ఈ మ్యాగజైన్ ని మనము ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద మన మీ వైపు నుంచి కూడా కొన్ని ఏమన్నా సలహా సూచనలు ఉంటే తెలియజేయాల్సి కోరుచున్నాను. कोई भी जो अपना मैगजीन है, मैगजीन चलाने के लिए कोई सलाह सूचन कुछ गाइडेंस देते क्या, कैसा चलाएंगे, कोई मदद करने वाले हैं, कोई भी है तो कुछ सूचना भी है तो बता सकते हैं आप लोग. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే చెప్తే. మ్యాగజైన్ నడపాలని నేను ఒక పత్రిక నడిపిస్తున్నాను. సార్ కూడా డిజైన్ చేసి చూపించాను. నేను నడపడానికి ముందు ఉండాలని చెప్పాను. దానికి ఒక రూపకల్పన చేస్తూ నాకు ఇంకొక ఇద్దరిని ఇవ్వమన్నా. నాతో పాటు ఇంకిద్దరు కష్టపడితే ముందుకెళ్తుంది. ఆ తర్వాత అందరు సమిష్టి కృషితోని చేద్దామని సూచించిన సార్కి నిన్న లెటర్ కూడా ప్రిపరేషన్ చూపించిన సార్కి ముందు నడచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నెలకు ఒకసారి కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. కానీ రెవెన్యూ లేకుండా నడపాలి అంటే దాని ఖర్చు మళ్ళీ మన మీద పడుతుంది. అందువల్ల వీలైన మేరకు రెవెన్యూ విషయంలో, రెవెన్యూ అంటే అడ్వర్టైజ్మెంట్స్, మీకు చేతనైన మేరకు ఇదిగో మేము మాకు లెటర్ పెట్టండి, వాట్సాప్లో ప్రింట్ తీసుకొని మేము మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒకటో రెండో యాడ్లు పంపిస్తాము అని అలా నెల నెల కొంత రాగలిగితే మనకు యూనియన్కు రెవెన్యూ వస్తుంది, యూనియన్ నడపడానికి ఇబ్బంది ఉంది. అలాగే మ్యాగజైన్లో కూడా మనకి మెటీరియల్ కావాలి. మీరు ఏదైనా జర్నలిజం మీద మీకున్న అభిప్రాయాలు, అనుభవాలు ఒక స్టోరీ లాగా రాసి కూడా పంపచ్చు. ఇంగ్లీష్లో కూడా ఉంటే ఇంగ్లీష్లో కూడా వేయచ్చు, తెలుగు వేయాలని ఏం లేదు. అలాగే యాక్టివిటీ, జిల్లాలో యాక్టివిటీ ఏదైతే ఒకవేళ 1 సంవత్సరము 2 సంవత్సరాల నుంచి మనకి మ్యాగజైన్ లేదు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో మీ జిల్లాలో యాక్టివిటీ ఏం జరిగింది, ఆ ఫోటోలు, దానికి సంబంధించిన రైటప్, ఒక ఫుల్ పేజ్ను హాఫ్ పేజ్ను. అలాగే మ్యాగజైన్ కోసం ఇంకొక ఈమెయిల్ ఐడి ఓపెన్ చేయమని చెప్తాం యాదయ్య గారిని, అది పెడతాడు గ్రూప్లో. దానికి పంపించేస్తే ఆయన డిజైన్ చేసి రెడీగా పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది, దీన్ని హైలైట్ చేస్తూ, అలాగే మహాత్మా గాంధీ సొసైటీని కూడా హైలైట్ చేస్తూ అందులో పెట్టి కొంత ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు మీకు తెలిసిన వాళ్ళంటే పంపగలిగితే ఒక 4-5 రోజుల్లో మనం మ్యాగజైన్ ప్రిపేర్ చేసి రిలీజ్ చేసే ముందు ఒక మ్యాగజైన్ బయటకు వస్తే ఏమవుతుందంటే ఇలా మ్యాగజైన్ ఉంది ఏదో చేద్దామని అనుకుంటారు. కాబట్టి వీలైన మేరకు ఆ ప్రయత్నం చేయండి, చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే ఎంత చెప్పినా కూడా ఏంటంటే సరే రకరకాల మనము కరోనా రావడం ఆ పరిస్థితుల్లో దాటిపోయాయి కాబట్టి, అలాగే మన గత ప్రభుత్వం ఏమీ మనకు సహకరించలేదు కాబట్టి ఆ కాలం అయిపోయింది. సరే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు గత ప్రభుత్వంలో చేసినట్టు వాళ్ళు ఏదో కచ్చ కట్టుకొని అట్లా చేయరు. జర్నలిస్టుల విషయంలో, యూనియన్ల అన్ని యూనియన్ల విషయంలో కొంత అనుకూలంగానే ఉంటారు కానీ వ్యతిరేకంగా ఉండరు.
ఎందుకంటే నేను రాజశేఖర్ టైంలో చూశాను, కిరణ్ కుమార్ టైంలో చూశాను, రోసే టైంలో చూశాను. మనకేమి ఎవరు కూడా ఇబ్బంది అయితే పెట్టలేదు. ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మనకి ఇబ్బంది పెట్టారు. అందువలన ఇప్పుడు మనం ఎలాగూ మహాత్మా గాంధీ సొసైటీ గురించి ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ తీసుకొని కలవాలని అనుకుంటున్నాం. తొందరలో ఫార్మాలిటీస్ కొన్ని అయిపోయిన తర్వాత అప్పుడే యూనియన్కి సంబంధించిన విషయాలను కూడా మనము మాట్లాడవచ్చు. యూనియన్ మ్యాటర్, యూనియన్ ఒక రిప్రజెంటేటివ్ కూడా ఇచ్చి, ఈలోగా ఏంటంటే కొంత ముందు మనం రిప్రజెంటేషన్ ఇచ్చి ఒకసారి ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చి ఉన్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెక్రటరీకి వెళ్ళిందని చెప్పాడు పోయి ఇచ్చాము. అవి ఎందుకు ఇచ్చామంటే అక్నాలజ్మెంట్ తీసుకొని పెట్టుకున్నాం. మనము అడుగుతున్నాం అనే అంశం తెలియాలి కాబట్టి. అది కాగితం పెడతానే జరిగేటువంటి ప్రభుత్వాలు కాదు ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి మళ్ళీ మంత్రులను కలిసి ఇప్పుడు సమాచార శాఖ మంత్రి ఇంపార్టెంట్, ముఖ్యమంత్రి ఇంపార్టెంట్, అది ప్లానింగ్ చేసుకొని కలిసి మళ్ళీ మనం వాటికి వాళ్ళకి ఇచ్చి కొంత ప్రయత్నాలు అయితే చేయాలి. అయితే అన్నిటికీ మించి ఏమిటంటే ఇప్పుడు జూలైలో మళ్ళీ అక్రిడేషన్ సంబంధించిన ఇష్యూ వస్తుంది. కమిటీల పీరియడ్ కూడా అయిపోతుంది. కమిటీల విషయం, కొత్తగా అక్రిడేషన్ ఇచ్చే విషయాలు ఇవన్నీ వస్తాయి. ఆలోగా మనము ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో సరే ఈ మంత్రివర్గం ఈ హడావిడి అంతా ఒక 10 రోజులు అయిపోతుంది. అంతా హడావిడి అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ అడిగి తిరగాలి. సెక్రటరియట్లో కాస్త ఏంటంటే సీఎం పేషీకి పోయి, అలాగే మినిస్టర్ పేషీకి పోయి, సిపిఆర్ ఉంటాడు పేషీకి పోయి మనం లెటర్లు ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్లు కాస్త వర్క్ చేయాలి. దానికి రెగ్యులర్గా బీట్లు చూసే వాళ్ళైతే అంటే పోయే వాళ్ళైతే కనుక ఈజీగా ఉంటుంది. వాడు ఏ టైంలో ఉన్నారు ఏంటి అని కనుక్కొని పోవటం అవన్నీ కాదు. అది ఒకరు బాధ్యత తీసుకోవాలి. మరి ఇతరులా తీసుకుంటాడు అనుకుంటున్నా బాధ్యత. ఆయన కోరి